విభూతి పెట్టుకుంటుంటే చూడండి, ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా సరే కొన్ని రేణువులు రాలుతాయి. అందుకే ఏం చెప్పారు ఆ శ్లోకంలో, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ విభూతి పెట్టుకుంటుంటే రేణువులు కింద కొన్ని రాలినట్టే దోసపండు చూడండి, ఉర్వారుకమివ, దోసపండు అనమాట. దోసపండు ఎదుగుతూ ఉంటే దోసకాయ పిండి కాయగా మారుతుంది, కాయ పండుగ ఎదుగుతూ ఉంటే అనుకోకుండా భగవంతుడు దానికి ఇచ్చిన శక్తి అదే కొంచెం తిరుగుతూ ఉంటుంది. డాబా మీద దోసపాదు ఉంటే చూడండి, తిరుగుతూ ఉంటుంది. ఆ తిరగడంలో ఏమవుతుంది, తీగ నుంచి ముచ్చికి విడిపోతుంది. విడిపోయిన తర్వాత తీగ మీద మచ్చ ఉండదు, ఈ కాయ మీద కూడా ముచ్చిక మచ్చ ఉండదు. అలా ఏ మచ్చ లేకుండా అన్ని బంధాల నుంచి విడిపోవాలి మనం. అది జ్ఞానం, అది యోగం. దోసపండు విడిపోయిన సహజంగా పండింది, నెమ్మదిగా ఇలా గుండ్రంగా తిరిగింది అంటే మనం కూడా ఏం చేయాలి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తుంటే నెమ్మదిగా తిరగాలి. ఇంకా ఊరికి అక్కడ పట్టించుకోవద్దు. ఇంకా